ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే దయతో ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పరిచర్యలో పాలుభాగస్తులు అవుతారని నేను ఆశిస్తున్నాను. అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మీ సహోదరిగా నేను మనవి చేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరము కూడా దేవుని విషయంలోకి వచ్చినప్పుడు ఆశీర్వాదం కావాలని ఆశపడుతూ ఉంటారు. ఈ లోకంలో ఆశీర్వదింపబడాలి, మేము దీవించబడాలి, ఉన్నతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అది మంచిదే, అది చాలా ఆశీర్వాదకరమే, చాలా దీవెనకరమే. మరి క్రీస్తుకు పూర్వము మోషే కాలంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను అనగా బానిసత్వము నుండి, ఐగుప్తు బానిసత్వము నుండి ఆయన కానానుకు నడిపించే ఆ సమయంలో దేవాది దేవుడు మోషేని ఏర్పరచుకొని నాయకుడిగా నియమించాడు. ఆ నాయకుడి ద్వారా తన ప్రజలకి ఒక ధర్మశాస్త్రాన్ని అనేది ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే దాన్ని జీవితంలో అవలంబించుకుంటారో వారిని ఆశీర్వదిస్తాను, వారిని దీవిస్తాను, వారిని వర్ధలింప చేస్తానని దేవుడు ప్రమాణం చేస్తాడు. దేవుడు ఆదియందును అంతమందును కూడా ఆయన మాట తప్పని దేవుడు. కాబట్టి ఈ కాలంలో అనగా క్రీస్తు శకము అనగా సంఘములో ఉన్న మనము, క్రీస్తు రక్తములో కడగబడిన మనము, సంఘముగా ఏర్పరచబడిన మనలను కూడా దేవుడు మనల్ని నీతిమంతులుగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. ఆ అనుగ్రహము ద్వారా మనము కూడా ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాం. క్రీస్తు ద్వారా మనకి ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు మరి వారికి గోత్రాల వారికి ధర్మశాస్త్ర ప్రకారము అనుసరించినప్పుడు ఆశీర్వాదం ఏదైతే ఇస్తానన్నాడో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కూడా మనము ఆశీర్వదింపబడతామని మనకి లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క ఆశీర్వాదం మనము ఎలా పొందుకుంటున్నాము అనగా యేసుక్రీస్తు కాలమందు మనము ఉన్నాము గనుక, సంఘములో మనము ఉన్నాము గనుక మనము ఆశీర్వదింపబడుతున్నాం. అయితే మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్రీస్తు రక్తముతో కడగబడుతున్నాం కనుక మనం ఇంకా అబ్బా తండ్రి అని ఆయన సన్నిధానంకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒక మాట ఇక్కడ ఆగి చెప్పనివ్వండి. మనం ఎప్పుడూ కూడా మూర్ఖంగా, భక్తిహీనంగా ఆలోచించకూడదు. మన భర్త అనేది మన యొక్క ప్రతి ఒక్క క్రైస్తవ సంఘములో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చిన రక్షణను, దేవుడిచ్చిన కృపను మనము చులకనగా చూడకూడదు. ఎందుకు చులకనగా చూస్తున్నామంటే ఈ కాలంలో డబ్బు అనేది మా దగ్గర ఉంది, ఈ కాలంలో మేము ఏది అడిగితే ఆ డబ్బు ద్వారా మేము పొందుకుంటున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని మీ యొక్క అభిప్రాయం, కానీ అది చాలా తప్పు. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది లోక సంబంధమైనదిగా మనం చూస్తున్నాం, శారీరకమైన సంబంధంగానే చూస్తున్నాం. శరీరాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తే మాకు వస్త్రాలు ఉన్నాయి, ఆహారం ఉంది, మేము కారులో తిరుగుతున్నాం, లేకపోతే మేము గొప్ప ఇంట్లోని లగ్జరీగా మేము ఉంటున్నామని మీ యొక్క అభిప్రాయం, కానీ మాకేది కొదువు లేదు అని మీరు తలస్తున్నారు, కానీ అది ఆశీర్వాదమే కాదు. అయితే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదము కొరకు ఎదురు చూసినా కృప వెంబడి కృపతో ఆయన నింపబడుతూ నీతిమంతుడు వెళ్తూ ఉంటాడు. ఈరోజు బుద్ధిహీనుడుగా ఉంటున్నావా, నీతిమంతుడుగా ఉంటున్నావా అనే విషయంలో మనం ఆలోచించుకుందాం. మరి కీర్తనల గ్రంథములోని 1వ అధ్యాయము మనందరికీ తెలిసినదే. మన బిడ్డలకి కూడా అది నేర్పిస్తూ ఉంటాం, మన సండే స్కూల్ బిడ్డలకు కూడా కంటత అనేది పెట్టిస్తుంటాం. కానీ అందులో ఉన్న మర్మమును, అందులో ఉన్న ధ్యానాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే అక్కడ ఒక మాట చదివిస్తాడు. నీతిమంతుడు భక్తిహీనుల గురించి ఆ అధ్యాయం అంతా కూడా అక్కడ దేవుడు రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తూ ఉంటాడంటే, భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే దుష్టుడితోనూ ఉంటాడు, దుష్ట ఆలోచనలతోనూ ఉంటాడు, పాపులతోని నడుస్తూ ఉంటాడు, పాపుల మార్గములో నడుస్తూ ఉంటాడు,
తర్వాత అపహాసులు కూర్చున్న చోట కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇది లోక సంబంధమైన ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించుకోండి. మనము ఎప్పుడు కూడా దుష్టుడు ఆలోచన కలిగినట్లు మనము ఆలోచించినట్లయితే, పాపుల మార్గములో మనము నడుస్తున్నట్లయితే, అపహాసులకు కూర్చున్న చోట అంటే ఎప్పుడు కూడా మరి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆనందించడానికి కూర్చొని ఉంటే అక్కడ మనకి ఆశీర్వాదం అనేది ఉండదు. ఇదే మనము ఆశీర్వదింపబడ్డాము, మాకేది కూడా కష్టం లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదని మీరు తలస్తున్నారు, అదే దేవుడిచ్చిన ఆశీర్వాదం అని అనుకుంటున్నారు. అది బుద్ధిహీనత. లేఖనం సెలవిస్తుంది, నా మాట కాదు. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క వర్తమానం చూస్తున్న మీరు ఆలోచించుకోండి. డబ్బు, బంగారము, వస్త్రాలు, భోజనము ఇవన్నీ కూడా దేవుడిచ్చిన కృప ద్వారా మనం పొందుకుంటున్నాం, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం అనేది కాదనేది మీరు తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అయితే దేవుని యొక్క ఆశీర్వాదము కావాలనుకుంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మీలో, మీ జీవితంలో మీకు కలగాలనుకుంటే, దేవుడి యొక్క ఆశీర్వాదము ఏదిని అనుగ్రహిస్తుంది అనేది ఇప్పుడు మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే మొట్టమొదటిగా మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. మనం పాత నిబంధనలోని ఇశ్రాయేలు ప్రజలము కాదు కాబట్టి, మనము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన సంఘముగా ఏర్పరచబడిన మనం ఏం చేయాలంటే, నీతిమంతులుగా తీర్చబడిన ఆయన యొక్క రక్తము ద్వారా మనము యేసుని మాటలు అనుసరించి తీరాలి. యేసు బోధ మన హృదయంలో ఉండాలి. అందుకని ఆయన ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి నేను రాలేదు. యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, అది కూడా మనకి నేర్పిస్తున్నాడు. ఆయన అనుసరించాడు, ఆయన అనుసరిస్తున్న మనము కూడా దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము ధన్యతలతో మొదలుబడి మరి 6వ అధ్యాయము 7వ అధ్యాయం మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ సుదీర్ఘమైన ప్రసంగమైనది యేసుక్రీస్తు మనకి బోధిస్తున్నాడు. అది పఠన చేయండి, అది ధ్యానించండి. మన జీవితం ఎలా ఉండాలి, ఏ విధంగా నడిపింపబడాలి, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఆశీర్వదింపబడాలి, ఏ విధంగా దీవించబడాలో అక్కడ ఆయన మరి విశ్వాసంతో కూడిన మాటలు, బోధ అనేది యేసుక్రీస్తు మనకిచ్చాడు. ఆ యొక్క బోధ మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, మన జీవితంలో నెరవేర్చుకున్నప్పుడు, దానిని అనుసరించినప్పుడు మనము దీవించబడతాము, మనము ఆశీర్వదింపబడతాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. అందుకనే బుద్ధిహీనంగా మనం ఉండకూడదు. నీతిమంతులు అయిన మనము, యేసు రక్తంతో కడగబడిన మనము ఆశీర్వాదములకు కర్తలుగా, ఆశీర్వాదంకు మరి ప్రజలుగా తీర్చబడిన మనము దేనికి ఆశీర్వదింపబడ్డాము అంటే, మనము ఈ లోకములో మరి కీర్తనలు 1వ అధ్యాయములోని, నీటి కాలవలో యోరన్ నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము. అందుకనే నీతిమంతుడు ఎప్పుడు కూడా వాడబడ్డు, నీతిమంతుడు ఎప్పుడు కూడా నిరాశ చెందడు, నీతిమంతుడు ఎప్పుడు కూడా దుఃఖించడు, నీతిమంతుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నను అని అనుకోడు, నీతిమంతుడు ఎప్పుడు కూడా మరి చింతపడ్డు, నీతిమంతుడు ఎప్పుడు కూడా మరి దేనిని ఆశించడు, నీతిమంతుడు ఎప్పుడు కూడా మరి విశ్వాసముతో, ధైర్యముతో క్రీస్తుని చూచుచు ఆయన ముందుకు సాగుతాడు. నీతిమంతుడు మరి నీటి కాలవలో యోరని నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తాడు. నీ యొక్క నీతి, నీ యొక్క మరి జీవితము, నీతిగా తీర్చబడిన జీవితము నీవు ఒక కాలాన ఫలిస్తావు. ఆ ఫలభరితమైన జీవితము పరిశుద్ధాత్ముడు నిన్ను ఫలించుకొని ఆయన యొక్క వరాల ద్వారా, ఆయన యొక్క ఫలాల ద్వారా నిన్ను అభివృద్ధిపరిచి, నీ జీవితము ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మనల్ని తీర్చిదిద్దే ఆ యొక్క మాటలు అనగా వాక్యమును మన హృదయంలో, మన జీవితంలో ఉంటే మనం ఫలించబడతాం, మనం ఆశీర్వదింపబడతాం, మన జీవితం వర్ధలింపబడుతుంది, మన జీవితం ఆశీర్వాదకరంగా
మారుస్తాం. ఆశీర్వాదం ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనం ఫలించినప్పుడు మన జీవితము ఎక్కడికి చివరికి ఆశీర్వాదకరంగా మారుతుందంటే నిత్య జీవానికి అది తీసుకెళ్తుంది. అందుకని ఈ లోక ఆశీర్వాదము నిన్ను నిత్య జీవానికి నడిపించదు. ఈ లోక ఆశీర్వాదము డబ్బు కానీ, బంగారం కానీ, వత్సరాలు కానీ, వస్త్రాలు కానీ, సమృద్ధి కానీ, బంగళాలు కానీ, ఇవన్నీ కూడా నిత్య జీవానికి తీసుకొని వెళ్ళలేవు. ఆశీర్వాదం అనేది దేవుడిచ్చిన అనుగ్రహం అనేది మనం గమనించాలి. అందుకనే కీర్తనలు 1వ అధ్యాయములో ఉన్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బుద్ధిహీనంగా మనం ఉండకూడదు, బుద్ధిహీనంగా ఆలోచించకూడదు, బుద్ధిహీనంగా ఆశీర్వాదం మేము పొందుకున్నామని అనుకోవద్దు. అది యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తు సకము ఇప్పుడు సంఘంగా ఉన్న క్రైస్తవులుగా ఉన్న మనము, యేసు శిష్యులుగా ఉన్న మనము దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుందంటే దేవుడిచ్చిన కృప ద్వారా, దేవుడిచ్చిన అనుగ్రహం ద్వారా, దేవుడిచ్చిన ఆ యొక్క జీవితం ద్వారా మనము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తున్నాం. అది ఆశీర్వాదము. ఇది గమనించండి. మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవము. కాబట్టి అనుదినము అనుక్షణము మీరు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నెమరవేసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యములో ఉన్న మర్మమును, వాక్యములో ఉన్న రుచిని, వాక్యములో ఉన్న ఆ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదము మీ హృదయంలో పెట్టుకోండి. ఎప్పుడైతే మనము వాక్యాన్ని భుజిస్తామో, వాక్యాన్ని మనము అంగీకరిస్తామో, ఆ యొక్క ఆశీర్వాదము మనకి నిత్య జీవాన్ని నడిపిస్తుంది. పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాం, మనం ఫలిస్తాం, మనం అభివృద్ధి చెందుతాం. ఎంత ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎంత ఎక్కువగా మన వాక్యాన్ని పఠిస్తామో, ఎంత ఎక్కువగా వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తామో, ఎంత ఎక్కువగా మన హృదయంలో భద్రపరుచుకుంటామో అంతగా ఫలిస్తాం, అంతగా ఆశీర్వదింపబడతాం. అంతగానే దేవుని యొక్క దేవునితో మనం అంటకట్టబడి ఫలించి అభివృద్ధిపరచబడి మనము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇది గమనించండి. కొన్ని మాటలు మీ వినికిడిలో దేవుడు ఫలింపచేసి దీవించునుగాక. ఆమేన్.